అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అండ్ డబ్బుల విషయంలో కూడా ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉన్నాయంటే అంతే తీసుకుంటారంట. సో ఖర్చు అయిపోయినాయి, సినిమా రిలీజ్ అయినా చూసుకుందామంటే అలాగే అంటారంట. అంతే, అన్నిటికీ అలాగే అంటాడు ఆయన. ఆ, డబ్బులు అసలు పట్టించుకోరు. డబ్బులు అసలు పట్టించుకోడు. తర్వాత ఆయన ఆయన డబ్బులు పట్టించుకోడు, డబ్బులు కూడా తీసుకెళ్ళరు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. సో విజయ నిర్మల గారు కృష్ణ గారు మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ అయిన తొలి రోజుల్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళారు మెడ్రాస్లో. జెమినీ స్టూడియో, జెమినీ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ పక్కన గార్డెన్ వుడ్ డాన్స్ అని పెద్ద క్యాంపస్ అది. సో సినిమా యాక్టర్లు వాళ్ళందరూ చేరతారు. కొంతమంది కారులో వచ్చి పార్క్ చేస్తారు. ఆ కారు దగ్గరికే బ్యారర్ వెళ్తాడు. వాళ్ళకి ఏం కావాలో ఆర్డర్ తీసుకొని కారు దగ్గరికే ఇస్తాడు. సో కృష్ణ గారు విజయ నిర్మల గారు గార్డెన్ వుడ్లాండ్స్కి వెళ్ళారంట. గార్డెన్ వుడ్లాండ్స్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేశారు. ఏదో మసాలా దోశ అది ఇదేదో తినారంట. తినారంటే కృష్ణ గారు అన్నారంటే, విజయ నిర్మల గారు అంటే డబ్బులు ఇవ్వమంటాను అన్నట్ట. డబ్బులు నా దగ్గర లేవు, నువ్వు ఇవ్వమన్నారంట ఆయన. ఈవిడ దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఇద్దరి దగ్గర డబ్బులు లేవు. అప్పుడు బ్యారన్ కారు ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి పంపించారు. జేబులో డబ్బులు ఉంటాయో ఉండవో కూడా ఆయన పట్టించుకోరు, తెలీదు. సో ఆ విధంగా కృష్ణ గారు డబ్బు మనిషి కాదు, ఆయనకు మనుషులు కావాలి. మనుషులు కావాలి, ఒక వ్యవస్థ కావాలి, ఒక మంచి సినిమా చేయాలి, ఆయన బాగుండాలి, ఆయనతో పాటు ఆయనతో ఉండేటటువంటి వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి గొప్ప హృదయం ఉన్నటువంటి గొప్ప మానవతావాదని చెప్పుకోవాలి కృష్ణ గారు. అండ్ మీరు కృష్ణ గారితో 2 సినిమాలు చేశారు కదా? అవునవును. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా కృష్ణ గారితో? కృష్ణ గారితో నేరం శిక్ష చేశాము, ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయిన తర్వాత అల్లూరి సీతారామరాజు ఇంకా ప్రారంభం కాలేదు. సార్ నేను అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేశానండి, ఆ సినిమా చేస్తానండి. అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేసిన దానికి ఆ సినిమా చేయడానికి సంబంధమే ఉంది, ఇదేదో క్వాలిఫికేషన్ లాగా చెప్పుకున్నాను నేను అని. అంటే ఇప్పటికే 12 మంది ఉన్నారయ్యా అక్కడ, నువ్వు చక్కగా కె విశ్వనాథ్ గారి దగ్గర నంబర్ 1 అసిస్టెంట్ డైరెక్టర్వి, నువ్వు ఆ మందలో ఏం చేస్తావు? ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయింది? అవునవును. అండ్ సెట్లో ఎలా ఉంటారు సార్ వారు? సెట్లో ఆయన అన్ని సంచలనాలు ఆలోచిస్తాడు కదా, బయటికి చాలా అమాయకంగా కనిపిస్తాడండి. నేరం శిక్షలో ఇంతకుముందు సుధాకర్ గారితో కూడా ఒక విషయం చెప్పారు. కృష్ణ గారు నేరం శిక్ష సినిమాలో హీరోయిన్ ఇంటిలోకి వెళ్ళబోతూ ఉంటాడు. ఒక తాండవ కృష్ణ అని ఒకడు ఆపుతాడు, ఆర్టిస్టు. ఆపి, ఏమయ్యా కుక్కలా నేను ఇక్కడ కాపలా ఉన్నాను, సరాసరి నువ్వు లోపలికి పోవటమేనా అని డైలాగ్ చెప్పాలి. వాడు నా ప్రాణం తీస్తే వేషం ఇచ్చాడు వాడికి. వాడు డైలాగ్ బాగా ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ చేసి విశ్వనాథ్ గారు కాస్త దూరంలో కూర్చొని షాట్ తీయన్నాడు. కృష్ణ గారికి డైలాగ్ లేదు అక్కడ, ఈ తాండవ కృష్ణ అనే అతనికి డైలాగు తీయమని అన్నాడు. స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్తే కృష్ణ గారు వస్తుంటే తాండవ కృష్ణ ఆపాడు. ఆపి డైలాగ్ ఏం చెప్పాలి? నేను ఇక్కడ కుక్కల కాపలా ఉన్నాను, సరాసరి నువ్వు లోపలికి పోవటమేను కదా చెప్పాలి. ఏం చెప్పాడు డైలాగు? నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు కుక్కలా సరాసరి లోపలికి పోవటమేనా అని అన్నాడు. అనేసరికి మీకు ప్రాణం పోయి ఉంటుంది కాదు, విశ్వనాథ్ గారు అంత దూరం కట్ ఓకే అని అన్నాడు ఆయన. విశ్వనాథ్ గారు అంటే చిన్న ఆర్టిస్ట్ని మాకు వదిలేస్తుంటాడు. సరే, నేనేమో కృష్ణ గారిని చూస్తున్నా, కృష్ణ గారేమో నన్ను చూస్తున్నారు, నేనేమో మళ్ళీ విశ్వనాథ్ గారిని చూస్తున్నా. కృష్ణ గారు నా దగ్గరికి వచ్చి మరొక టేక్ తీసుకుందాం, గురువుగారితో చెప్పు. గురువుగారు అంటాడు విశ్వనాథ్ గారిని కృష్ణ గారు. అంటే తేనె మనసుల నుంచి వాళ్ళ పరిచయం కదా అని. అంటే నేను 1 more అంటే బాగుండదండి, మీరే వెళ్ళి చెప్పండి అని. అంటే కృష్ణ గారు, గురుగారు మరొక టేక్ చేసుకుందామండి అన్నాడు విశ్వనాథ్ గారితో. ఎందుకు కృష్ణ, వేస్ట్, ఫిలిం వేస్ట్. అప్పుడు ఈస్ట్ మనకు బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, ఎందుకు ఫిలిం వేస్ట్ అన్నాడు. లేదు గురుగారు, నన్ను కుక్క అన్నాడు అని. నిన్ను కుక్క అంటే ఏంటి అని ఆ సౌండ్ నెగిటివ్ మళ్ళీ రిమైండ్ చేసి విని మళ్ళీ తప్పు సరిదిద్దితే మళ్ళీ వేరే టేక్ తీసుకుంది. ఆయన చెప్పటం
చాలా అమాయకంగా మరొక టేక్ తీసుకుందాం, నన్ను కుక్క అన్నాడు మామూలుగా అంత పెద్ద స్టార్ కి కోపం వచ్చేస్తుంది కదా అలాంటి ఒక ఆర్టిస్ట్ కోపం వచ్చేస్తుంది. అదే ఏ ఐశ్వర్యంగారావు అయితే వీడి చీటి చినిగిపోద్ది. అట్లా అయిపోయేవారేమో. అలాగా అంత సౌమ్యంగా ఉంటాడు ఆయన. సార్ మరి మరి మధ్యలో ఆయన మనసులో మరి అన్ని సంచలనాలు, అన్ని ఆలోచనలు ఎలా వస్తాయో అనిపిస్తుంది ఆయన ముఖం చూస్తే. ఆ విషయానికే వస్తున్నాం సార్. ఆయన కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏ వ్యక్తినైతే చూసి, ఏ వ్యక్తినైతే ఆరాధించి, ఏ వ్యక్తినైతే దేవుడిలాగా భావించి ఇండస్ట్రీలోకి ఆయన స్ఫూర్తితో వచ్చి ఎన్టీఆర్ గారు ఆయన అంతలా ఆరాధించిన కృష్ణ గారు అవునవును తర్వాత కాలంలో ఆయన మీదే ఒక సెటరికల్ మూవీ తీయడం, ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్ళడం. అదే మండలాధీశుడు. మండలాధీశుడు సినిమా రిలీజ్ అయింది, అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఢిల్లీ పార్లమెంట్ దగ్గర ఎక్కడో రామారావు గారు ఎదురయ్యారంట కృష్ణ గారికి. వెళ్ళి మరి పెద్ద ఆయన కదా, వెళ్ళి నమస్కారం అండి, నమస్కారం బ్రదర్, ఇంకా మా మీద సినిమాలు తీస్తున్నారా అని అన్నాడంట కృష్ణ గారిని. లేదండి అది ఇదన్నట్ట. మళ్ళా రామారావు గారి దానవీర సూరకర్ణకి కురుక్షేత్రం ఆపోజిట్గా తీశాడు కదా, దేవదాస్కి ఆపోజిట్గా మళ్ళీ దేవదాస్ రిలీజ్ చేశారు కదా. అవును. అయినా మళ్ళా నాగేశ్వరరావు గారితో హేమ హేమీలని సినిమా చేశాడు ఆయన. అంతకుముందే దేవుడు చేసిన మనుషులు ఇవన్నీ రామారావు గారితో సినిమాలు చేశాడు. అవును. రామారావు గారితో విభేదం పెంచుకున్న రామారావు గారితో సినిమాలు చేశాడు, నాగేశ్వర గారితో విభేదం పెంచుకున్న సినిమాలు చేశాడు. సో ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో ఆయనకి శత్రువులు అంటూ లేరు. ఆయనకి ఒక మంచి సినిమా చేయాలి, దేవదాస్ గొప్ప కళాఖండం, దాన్ని మళ్ళీ రీమేక్ చేద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం. తర్వాత నేను విన్నది ఏంటంటే టెక్నికల్గా బిఎస్ఆర్ స్వామి గారు, విజయ నిర్మల గారు చాలా కష్టపడి చేశారు ఆ సినిమా. అదే చూసిన వాళ్ళు అంత ఫ్లాప్ కాదు, అది ఒక మాదిరిగా ఆడిందని అన్నారు. అయితే ఆ దేవదాసు వేసినటువంటి ముద్ర దాని ముందు ఇది నిలబడలేకపోయింది. కరెక్ట్ సార్. ఇంకోటి ఏంటంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు దానవీర సూరకర్ణ గురించి మాట్లాడుకున్నాం, కురుక్షేత్రం గురించి మాట్లాడుకున్నాం. నిజానికి కురుక్షేత్రం కూడా చాలా అద్భుతమైన టెక్నికల్గా అప్పట్లో చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది కురుక్షేత్రం. అయితే ఆ కురుక్షేత్రానికి దానవీర సూరకర్ణకి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ఆ కొండవీటి వెంకటకవులు ఆయన డైలాగ్స్. అవునవును. ఆ డైలాగ్స్కి ఎన్టీఆర్ గారి విశ్వరూపం బయటపడిపోయింది. అవునవునవును. ఇక్కడ ఏంటంటే ఆ ఫోర్స్ లేదు. ఆచార్య దేవ ఏమంటివి అసలు రికార్డ్సే వచ్చాయి కదండి ఆ డైలాగులు. ఎన్టీ రామారావు గారి డైలాగులు రికార్డులు వచ్చాయి. మనం నడిచి వెళ్ళిపోతుంటే ఆ రికార్డు ఎక్కడైనా వినిపిస్తే ఆగి విని వెళ్ళేవాళ్ళు. అంత అద్భుతంగా మరి దానవీర సూరకర్ణ అలాగా చేయటం వల్ల కంపారిజన్ వస్తుంది కదా. ఖచ్చితంగా ఒకే టైంలో రిలీజ్ కంపారిజన్ వస్తుంది. అయితే ఎన్ని దెబ్బలు తగిలినా సరే ఆయన ఆ మొండిగా ముందుకెళ్ళడం, ఆ పట్టుదల, ఆ ధైర్యం, ఆ సాహసం వదలలేదు. చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను సార్, మీరు అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, దగ్గర నుంచి చూసిన మనిషి కాబట్టి. తర్వాత ఈ ఒక్క ప్రశ్న, ఆ రోజుల్లో సింహాసనం సినిమా తీస్తుంటే ఆ సెట్లు, ఆ బడ్జెట్, ఇదంతా తెలిసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయిందంట. డెఫినెట్గా అసలు ఆ సెట్స్ చూడడానికి వెళ్ళామండి జనాలందరూ. నేను కూడా ఆ సెట్స్ చూడటానికి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. ఆ సెట్స్ ఏంటి, ఆ వైభవం ఏంటి, ఆ పద్మాలయ స్టూడియో అది ఏమిటది, బిత్తరపోయాం మేము చూసి. తర్వాత చెప్పడం మర్చాను మీతో, కృష్ణ గారు ఒక పని చేసే ముందు కొన్ని అభిప్రాయాలు తెలుసుకుంటారు. అది చిన్న పెద్ద అని తేడా లేకుండా అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఒకసారి కృష్ణ గారు షూటింగ్ జరుగుతూ ఉంది, ఆయనేమో బయట ఫ్లోర్ బయట చెట్టు కింద కూర్చున్నాడు. నేను ఎవరో ఆర్టిస్ట్ని పిలవటానికి వెళ్ళాను. వెళితే ఏమండి అని అంటే గౌరవంగా మాట్లాడతాడు ఆయన. ఏంటి సార్ అన్న, శోభన్ బాబు కృష్ణుడు వేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. నేను హడావిడిలో శోభన్ బాబు కృష్ణుడా అని వెళ్ళిపోయా. రామారావు గారు కృష్ణుడు రాముడు వాటి నుంచి మనం బయటికి రాలేకపోయాం అప్పటికి.
సో ఆ దృష్టితో శోభన్ బాబు కృష్ణుడు అని అనిపించింది. మరి శోభన్ బాబు గారి చేత కృష్ణుడు వేషం వేయించారు, వేయించారు. చక్కగా ఉన్నాడు ఆయన. ఉమ్. సో అంటే ఇతను చిన్నవాడే, ఇతని అభిప్రాయం మనకెందుకు అనేటటువంటి దృక్పథం కాదు, ఉమ్. అందరూ ఒకటే ఆయనకి. అందరూ ఒకటే ఆయనకి. ఉమ్. సో అంత సమాన దృష్టి, ఆ మానవతా భావం, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషుల మీద అభిమానం, అవన్నీ కూడా ఆయనలో మూర్తభించాయని చెప్పుకోవటానికి చాలా గొప్ప నిదర్శనం ఆయన. సో